This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకొచ్చి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్ వాల్ గురించి మాట్లాడాలి. దాంట్లో పాటు డిప్లాయింగ్ విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది. విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది అనమాట. సింపుల్ గా ఏడి అంటారు యాక్చువల్గా దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. నా మనం ఆల్రెడీ సెక్యూరిటీ పరంగా మనం ఏం మాట్లాడామంటే సెక్యూరిటీ గ్రూప్స్ మాట్లాడాం. దాంతో పాటు నెట్వర్క్ ఏసీఎల్ మాట్లాడాం. ఇవి బాగానే ఉన్నాయి కానీ ఒక మేజర్ ప్రాబ్లం ఉందండి. ఈ రెండు కూడా సో సెక్యూరిటీ గ్రూప్స్ అనుకోండి మీకు, ఓకే, రెండు బోత్ వచ్చి ఇక్కడ వచ్చారనుకోండి, both SG and NACL are applicable for single VPC only. This is the major problem by the way. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, మీరు చూసారనుకోండి, ఇప్పుడు లెట్స్ గో హియర్ అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఏం చేస్తాను, EC2కి వచ్చి నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంది సెక్యూరిటీ గ్రూప్స్, ఇక్కడ ఉంది బై ద వే, అవునా? సో సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాను అనుకోండి మీకు. సో కంపల్సరీగా ఆ సెక్యూరిటీ గ్రూప్ ఏ విపిసిలో ఉంది అని మీరు మెన్షన్ చేయాలి. సో కాబట్టి మీకు ఒక విపిసిలో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ ఇంకో విపిసిలో వాడడానికి కుదరదు. బికాస్ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఈజ్ రీజన్, మీకు విపిసి డిపెండెంట్. ఓకే, ఈవెన్ ఎన్ఏసిఎల్ కూడా, నెట్వర్క్ ఏసీఎల్ కూడా మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఏదో ఒక విపిసిగా పనిచేస్తుంది. నౌ ఇమాజిన్, ఓకే, మీకు మొత్తం మీద ఒకటే విపిసి ఉంటే ఇబ్బందిలే. ఇక్కడికి వస్తాం కదా, నెట్వర్క్ ఏసీఎల్ అంటాను, నాకు నెట్వర్క్ ఏసీఎల్ అంటాను, క్రియేట్ నెట్వర్క్ ఏసీఎల్ అంటాను. నెట్వర్క్ ఏసీఎల్ క్రియేట్ విపిసి అడుగుతుంది చూడండి బై ద వే. సో కాబట్టి బోత్ సెక్యూరిటీ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ ఏసీఎల్స్, ఓకే, మీకు ఒక సింగిల్ విపిసికి చెందినవి. సో కాబట్టి ఇక్కడ ఇష్యూ వచ్చి ఒక సింగిల్ విపిసి అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఒక సింగిల్ విపిసి అనుకోండి, మీకు ఇబ్బందిలే, నడిచిపోతుంది. ఎన్ఐసిఎల్ సెక్యూరిటీ ఇబ్బంది నడిచిపోతుంది. వాట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టీ విపిసి కాన్సెప్ట్, ఓకే, మల్టిపుల్ విపిసిస్ ఉండాలి, అన్నిటి మధ్య సెక్యూరిటీ మేనేజ్ చేయాలి అంటే మీకు అలా వర్కౌట్ కాదు. సో మీకు మల్టిపుల్ విపిసిస్ కావాలా. ఓకే, సో ఇమాజిన్ మీరు చూస్తే ఇలాంటి మల్టిపుల్ విపిసిలు ఉన్నాయనుకోండి బై ద వే, మీరు యూజ్ చేసేటప్పుడు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక సింపుల్ గా విపిసి 1 అని చెప్పి 10.1.0.0/16, తర్వాత వచ్చి విపిసి 2 అని చెప్పి నేనేం చేస్తాను, మీరు చూస్తే 172.16 ఇచ్చాను, 116. తర్వాత ఇక్కడికి వచ్చి విపిసి 3 అని చెప్పి నేను ఏం చేస్తానంటే 192.168 ఇలా ఇచ్చాను అనుకోండి. 3 డిఫరెంట్ విపిసిస్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, డిజైన్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు దాకా ఇది నేను ఇలాంటి డిజైన్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బై ఏ బ్యాచ్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, సో నేనేం చేస్తానంటే పేరు వచ్చి నేను సెక్యూర్డ్ విపిసి అంటాము. నా ఇవి వాటి మధ్య అవి కమ్యూనికేట్ కావాలా. లెట్ మీ టెల్ యూ, వాటి మధ్య అవి కమ్యూనికేట్ కావాలి అంటే విపిసి పీరింగ్ ఉంది యాక్చువల్ గా, కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే వాటి మధ్య అవి కమ్యూనికేట్ కావాలా. దాంతో పాటు మీకు బయట ఇంటర్నెట్ కు పోయేటప్పుడు నేను ట్రాఫిక్ బ్లాక్ చేయాలి. బై ద వే, ఇది ఇంటర్నెట్ కి ఉందనుకోండి, నాకు ఇంటర్నెట్ కి వచ్చాను అనుకోండి, ఇంటర్నెట్. సో ఈ ఇంటర్నెట్కి వెళ్ళేటప్పుడు నేను వెబ్సైట్స్ ఇవన్నీ కూడా, నాకు అవసరమైన వెబ్సైట్స్ అవన్నీ బ్లాక్ చేయాలా. ఇవన్నీ ఎలాగా, అందుకే మనం ఏం చేస్తామంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మీకు ఏడబ్ల్యూఎస్ లో ఇక్కడ మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిట్ గేట్వే అని ఒకటి ఉంటుంది.
అది ఇప్పుడు కాదు, మళ్ళీ మాట్లాడతాము. ఇక్కడ వచ్చి మీకు ట్రాన్సిట్ గేట్వే ఒకటి ఉంటుందండి బాయ్. ఓకే, ఈ ట్రాన్సిట్ గేట్వేని డిప్లాయ్ చేయాలా, బట్ ఫస్ట్ డిజైన్ అర్థం చేసుకుందాం. సో నేను ఏం చేస్తాను, AWS ట్రాన్సిట్ గేట్వే అంటాను. AWS ట్రాన్సిట్ గేట్వే అన్నాం. నా ఈ ట్రాన్సిట్ గేట్వే ఇంకా టెస్ట్ చేయలేదు. ఇది డిప్లాయ్ చేయడం వల్ల ఏంటంటే మీకు VPC పీరింగ్ చేసే బాధ తప్పుద్ది అనమాట మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఇలాగా దీన్ని ఏమంటామంటే అటాచ్మెంట్ అంటాం. మీరు చూసినట్లయితే దీన్ని VPC అటాచ్మెంట్ అంటాం. ఇదంతా కూడా మీరు చూసినట్లయితే VPC అటాచ్మెంట్ అంటాం. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి దీన్ని VPC అటాచ్మెంట్ అంటాం. ఓకే, సో కాబట్టి మనకి ఏం కావాలా, ఇవి అంటే ప్రతి ఒక్క దానికి కూడా చేస్తానండి, ఇప్పుడు కాదు, ఇది VPC అటాచ్మెంట్ మనం క్రియేట్ చేస్తాము. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇది VPC అటాచ్మెంట్. ఓకే, నా ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఇంకొక VPC క్రియేట్ చేసి, మీరు చూసినట్లయితే ఇమాజిన్ ఒక VPC క్రియేట్ చేస్తాను. ఈ VPC పేరు ఏం చేస్తామంటే మనం ఫైర్వాల్ VPC అంటాను. ఫైర్వాల్ VPC ఆర్ ఈగ్రెస్ VPC ఏదైనా అనొచ్చు. బట్ బై ద వే ఈవెన్ ఈ ఆర్కిటెక్చర్ ఇంకా టెస్ట్ చేయలేదు. బట్ ఎనీవే దీన్ని ఏం చేస్తాను, లేకపోతే ఓకే, ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫైర్వాల్ VPC అని చెప్పి మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూపిస్తాను ఆగండి బై ద వే. ఓకే, ఇందాక AWS ఈ ఫైర్వాల్ హబ్ అండ్ స్పోక్ వెళ్ళాం అనుకోండి. ఇది నేను మాట్లాడుతుంది, మీరు చూసారు అనుకోండి, ఫైర్వాల్ VPC అని చూసారా, ఫైర్వాల్ VPC అనమాట బై ద వే. సో మీకు ఇక్కడ ఫైర్వాల్ VPC ఉంటుంది. దీని లోపల మీరు చూసినట్లయితే మీకు దీని లోపల మనం ఏం చేస్తామంటే ఈ ఫైర్వాల్ ఇక్కడ పెడతామండి. దిస్ ఈజ్ AWS నెట్వర్క్ ఫైర్వాల్ అనమాట, మీరు చూసినట్లయితే. ఓకే, ఈ ఫైర్వాల్ ని నేను ఏం చేయొచ్చు, మీరు తీసుకొచ్చి ఫైర్వాల్ ఇక్కడ పెడతాం అనమాట బయట. సో అప్పుడు ట్రాఫిక్ అంతా కూడా అంటే అన్ని VPC నుంచి ట్రాఫిక్ ఫైర్వాల్కి వెళ్తుంది. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ప్రతి ఒక్కటి ఫైర్వాల్కి వెళ్తుంది. సో అదే కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఈగ్రెస్ VPC అని ఉంది చూడండి బై ద వే. అది కాకుండా ఇంకొక VPC ఉంది, అదేంటంటే దాని పేరు ఏమి ఇచ్చారు ఇక్కడ, ఈగ్రెస్ VPC ఉంటుంది యాక్చువల్గా. ఈగ్రెస్ VPC అని చెప్పి దాని లోపల నాట్ గేట్వే ఉంది చూడండి బై ద వే. మీరు చూసారా, నాట్ గేట్వే డిప్లాయ్ చేసి మీరు చూస్తే దీని లోపల ఒక నాట్ గేట్వే గేట్ చేసి నాట్ గేట్వే నుంచి డైరెక్ట్ గా మనం ఇంటర్నెట్కి వెళ్తుంది ఈ విధంగా. ఓకే, సో కాబట్టి ఏమైపోతుంది, మీకు మీ ట్రాన్సిట్ గేట్వే నుంచి నాట్ గేట్వేకి రావాలన్నమాట ఇక్కడ. సో అంటే ఏంటి, మీకు ఈ VPCల దగ్గర మేబీ ఇమాజిన్ సర్వర్స్ ఉండి ఉండొచ్చు. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, ఇలా సర్వర్స్ డిప్లాయ్ చేశారు అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు .1.1.100 ఓకే, ఇక్కడికి వచ్చి 172.16.1.100. సో ఇమాజిన్ ఇక్కడికి వచ్చి 192.161.100. ఓకే, ఇలా ఉందనుకోండి. సో ఇవి VPC పీరింగ్ అవసరం లేకుండా త్రూ
ట్రాన్సిట్ గేట్వే ద్వారా వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ట్రాఫిక్ అంతా ఎట్లా పోతుంది, ఇక్కడ పోయి ఫైర్ వాల్కి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వస్తుందండి బై ద వే. ఓకే, అదే కాకుండా ఈవెన్ మీరు బయటికి పంపించాలనుకున్నా కూడా, మీ గూగుల్ వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ట్రాఫిక్ వెళ్ళి ఫైర్ వాల్కి వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఇలా బయటికి వెళ్తుంది అనమాట. సో నేను ఫైర్ వాల్ లెవెల్లో వెబ్సైట్లు కానీ ఐపీ అడ్రస్ ఏదైనా మొత్తం బ్లాక్ చేయొచ్చు, మీకు మొత్తం బ్లాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్కిటెక్చర్ అండి బై ద వే. మీకు దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్కిటెక్చర్ అనమాట బై ద వే. సో కాబట్టి అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు చూసినట్లయితే గైస్ ఒక్క నిమిషం అండి, డోర్ నాక్ చేస్తున్నారు, హోల్డ్ ఆన్. సారీ. సో కాబట్టి ఇది మనం డిప్లాయ్ చేయాలంటే అంత ఆషామాషి కాదు బై ద వే. సో కాబట్టి ఫస్ట్ అసలు ఫైర్ వాల్ అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలా అని దాన్ని చూడాలి మనం, ఫైర్ వాల్ ఎలా చేయాలి అని చెప్పి. సో కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఒక VPC లో ఒక ఫైర్ వాల్ డిప్లాయ్ చేసి ఇది ట్రై చేద్దాము. రేపు వచ్చి ట్రాన్సిట్ గేట్వే చెప్తాను, ఎల్లుండి వచ్చి మీకు VPG గేట్వే చెప్తాం, ఫ్రైడే వచ్చి దీన్ని ట్రై చేద్దామండి, ఇది వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పి. ఓకే సరే. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే, ఈ రోజు నేను ఏం చేస్తాను, సేవ్ యాజ్ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ సరే. సో నాకేం కావాలంటే ఒక కొత్త VPC క్రియేట్ చేస్తానండి నేను. మీకు సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను లేదా డాష్ బోర్డ్కి వెళ్ళి అన్ని దాని ద్వారా పోకుండా క్రియేట్ VPC అని చెప్తాను. ఇక్కడ క్రియేట్ VPC అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఫైర్ వాల్ VPC అంటాను. ఓకే, ఫైర్ వాల్ VPC అని చెప్పి అయితే దిస్ ఫైర్ వాల్ అంటే అదే ఆటోమేటిక్గా VPC అనే తోక యాడ్ చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, 10.85 అని చెప్పి ఒక VPC తీసుకుంటాను. కిందకు వచ్చి ఒకే అవైలబిలిటీ జోన్ తీసుకుంటాను. ఒక అవైలబిలిటీ జోన్స్ తీసుకొని, సో మనం ఏం చేద్దాం, ప్రస్తుతానికైతే ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం. మనం ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేసి మీకు క్రియేట్ అంటే మీకు ఏమవ్వాలంటే ఒక VPC క్రియేట్ అవుద్ది, విత్ ఒక్క సబ్నెట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ VPC అంటారండి. నెక్స్ట్ వచ్చి ఒక డాక్యుమెంట్ కావాలి నాకు. మీకు ఇప్పుడే గూగుల్ డ్రైవ్ అవసరం లేదండి, మీకు మనకి జనవరిలో వస్తుంది ప్రస్తుతం. కాకపోతే ఏంటంటే ఒకటి రెఫర్ చేస్తాను, అది అట్లా వీడియోలో రికార్డ్ అవుద్ది, మీరు చూడొచ్చు. సో AWS నెట్వర్క్ ఫైర్ వాల్లో నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడికి వచ్చి గెట్ లింక్ అని చెప్పి, ఏదర్ మీకు వీడియోలో నేను చూపించబోయేది రికార్డ్ అవుద్ది, లేదంటే మీరు లింక్ కూడా లింక్ చాట్ లో పెడతాను, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే సరే. నా కింద స్టెప్స్ ఏంటంటే యాక్చువల్గా మీకు ఒక VPC క్రియేట్ చేసి 2 సబ్నెట్లు క్రియేట్ చేయమంటాం. ఓకే సో VPC వచ్చి మనం ఏం చేసాం, 10.85 ఇచ్చాం కదా, 2 VPCలు క్రియేట్, ఒక VPC లోపల ఒకటి వచ్చి ఫైర్ వాల్ సబ్నెట్, ఇంకోటి వచ్చి మీకు ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని క్రియేట్ చేయమన్నాం యాక్చువల్గా. తర్వాత వచ్చి ఫైర్ వాల్ గ్రూప్ క్రియేట్ చేయాలా, తర్వాత ఫైర్ వాల్ పాలసీ, తర్వాత వచ్చి 3 రౌటింగ్ టేబుల్స్ 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మనం క్రియేట్ చేసిన వెళ్ళాం కదా, ఓకే వ్యూ VPC అంటాను. VPCకి వచ్చి మన ఫైర్ వాల్ VPC ఉంది కదా, ఈ ఫైర్ వాల్ VPCని తీసుకొచ్చి సబ్నెట్స్కి వస్తానండి. సబ్నెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను.
ఆబ్వియస్ గా ఒకే ఒక ఉంది, ఫైర్ వాల్ సబ్నెట్ ఉంది. దీని పేరు నేను ఏమి ఇస్తానంటే మీరు చూసినట్లయితే ఫైర్ వాల్ సబ్నెట్ అని ఇస్తాను. ఎందుకు అంటే ఇది ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. బై ద వే మీరు చూస్తే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అది రౌటింగ్ టేబుల్ కి ఉంటుంది. బై ద వే పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అని ఉంటుంది. బై ద వే ఓకే సరే. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే దానికి ఇంటర్నెట్ గేట్వే కూడా అసైన్ అయి ఉంది. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేయమంటున్నారు. మీరు చూస్తే ఇంకోటి ఏంటి యాక్చువల్ గా ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని చెప్పి నేనేం చేస్తాను, ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని చెప్పి క్రియేట్ సబ్నెట్ అని చెప్పి నేనేం చేస్తాను, ఫైర్ వాల్ విపిసి అని ఇచ్చి సో ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని ఇస్తాను. ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని ఇచ్చి సేమ్ 1A సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏం చేద్దాం, మీరు చూసినట్లయితే కాకపోతే ఒక డౌట్ వచ్చింది, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఒక్క నిమిషం ఆగండి. ఐ థింక్ మనం ఇంకో విధంగా చేద్దాం ఆగండి. ఇట్లా ఇవ్వకుండా ఫైర్ వాల్ విపిసి నేను డిలీట్ విపిసి అంటాను. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంది. అందుకని ఇక్కడ డాక్యుమెంట్ లో ఉన్నదే మనం తీసుకుందాం. ఓకే సో ఇక్కడ కాకపోతే పేర్లు మారుస్తాను. మీకు పబ్లిక్ సబ్నెట్ వచ్చి అంటే ఫైర్ వాల్ సబ్నెట్ అనేది మీకు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ప్రొటెక్టెడ్ సబ్నెట్ వచ్చి ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాదు, లైక్ ఏ ప్రైవేట్ సబ్నెట్ అనుకోండి. ఓకే సో కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్, క్రియేట్ ఏ విపిసి అంటాను. విపిసి అని చెప్పి ఫైర్ వాల్ విపిసి టెస్టింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను 10.1.0.0/16 అని ఇస్తాను. ఇచ్చి నేను క్రియేట్ విపిసి అంటాను. ఓకే డన్. తర్వాత మనం ఏం చేద్దాం, సబ్నెట్స్ కి వచ్చి సో ఇక్కడ క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ వచ్చి మీకు ఫైర్ వాల్ సబ్నెట్ అని ఇవ్వాలి. ఫస్ట్ ఫైర్ వాల్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. ఫైర్ వాల్ సబ్నెట్ నుంచి నేను 1A సెలెక్ట్ చేసుకొని 10.1.1.0/24 అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, క్రియేట్ చేస్తాను. ఓకే తర్వాత వచ్చి ఇంకోటి క్రియేట్ చేస్తాను, మళ్ళీ సేమ్ అదే ఇచ్చి ప్రొటెక్టెడ్ సబ్నెట్ అంటాను. బై ద వే ప్రొటెక్టెడ్ సబ్నెట్ అని ఇచ్చి మీరు చూస్తే 1A నుంచి 10.1.10.0/24 సో 2 సబ్నెట్లు క్రియేట్ చేసాం. ఇది కొంచెం ఇదండి, అంత ఈజీ కాదు ఫైర్ వాల్. సో చూసా అంటే 2 సబ్నెట్లు, ఒకటి ఫైర్ వాల్ సబ్నెట్, ఇంకోటి ప్రొటెక్టెడ్ సబ్నెట్. సో ఆబ్వియస్ గా ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, సో క్రియేట్ చేసి అటాచ్ అని చెప్పి తీసుకొచ్చి ఫైర్ వాల్ విపిసికి అటాచ్ చేద్దాం. ఓకే గుడ్. సరే తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఇక్కడ క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ గ్రూప్ అండ్ సెలెక్ట్ ద డొమైన్ లిస్ట్ అని. సో ఫైర్ వాల్ రూల్ గ్రూప్ ఎలా ఉంటుంది, మీరు కిందకు వచ్చాము నెట్వర్క్ ఫైర్ వాల్ లో ఫైర్ వాల్ రూల్ గ్రూప్ ఇక్కడ ఉంటుంది బై ద వే. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాము, మీకు క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, స్టేట్ఫుల్ అండి, స్టేట్లెస్ కాదు, స్టేట్ఫుల్ AWS B43 ఓకే ఫైర్ వాల్ గ్రూప్ అని చెప్పి మీకు కిందకు వచ్చి కెపాసిటీ ఏం చేస్తాను, మీకు సమ్ 100 అని ఇచ్చేసి నా ఇంపార్టెంట్ వచ్చి డొమైన్ లిస్ట్ అండ్ సెలెక్షన్. ఐపీఎల్ తర్వాత చూస్తాము. డొమైన్ లిస్ట్ అని చెప్పి అంటే మీరు ఏది బ్లాక్ చేయాలనుకుంటున్నారో అవి తీసుకుంటాను. అక్కడ ఇచ్చి యాక్షన్ టేక్ వెన్ రిక్వెస్ట్ మ్యాచ్ చేసే డొమైన్ డినై అనమాట. ఎప్పుడైతే ఈ మ్యాచ్ అయితే డినై అని చెప్పి మనం క్రియేట్ గ్రూప్ అంటే సింపుల్ గా ఏం చేస్తాను, ఒక ఫైర్ వాల్ రూల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఏ డొమైన్స్ మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారని స్టెప్ 1 క్రియేట్ చేశాను. మీరు చూసారంటే సరే. నెక్స్ట్ ఏంటి, తర్వాత క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ అండ్ ఫైర్ వాల్ గ్రూప్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద స్టెప్ 2. ఒక ఫైర్ వాల్ పాలసీ కూడా క్రియేట్ చేయాలి. మీకు అది ఎక్కడ ఉంటుంది, ఫైర్ వాల్ గ్రూప్ పైనే ఉంటుంది. క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ అని చెప్పి AWS B43
పాలసీ మీకు నెక్స్ట్ అని చెప్పి మీకు మనం ఏం చేయాలా స్టేట్ఫుల్ యాడ్ స్టేట్ఫుల్ రూల్ అని చెప్పి 43 దీనికి యాడ్ చేస్తాం. యాడ్ చేసి నెక్స్ట్ అని చెప్పి మనం క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ. సో ఒక ఫస్ట్ ఫైర్ వాల్ గ్రూప్ క్రియేట్ చేసాం, రూల్స్ అని ఏదైతే బ్లాక్ చేయాలో ఆ ఫైర్ వాల్ పాలసీ లోపల మల్టిపుల్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు. ఒక పాలసీ క్రియేట్ చేసాం. ఫైనల్ గా ఇప్పుడు క్రియేట్ ఏ ఫైర్ వాల్ అండ్ సెలెక్ట్ ద ఫైర్ వాల్ సబ్నెట్ క్రియేటెడ్ ఇన్ ద స్టెప్ 1. ఇప్పుడు మనం ఏం చేస్తాము, యాక్చువల్ గా ఇప్పుడు ఫైర్ వాల్ డిప్లాయ్ చేస్తాం. అంటే ఇది ఫ్రీ కాదండి, బై ద వే. క్రియేట్ ఏ ఫైర్ వాల్ ఇది సెలెక్ట్ చేసి సబ్నెట్ వచ్చి మన ఫైర్ వాల్ సబ్నెట్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్ సబ్నెట్ అని ఇచ్చేసి మీకు అసోసియేట్ పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసాం. పాలసీ ఇచ్చి సో నేను ఎట్లా డిలీట్ చేస్తాను మీకు తెలుసు కాబట్టి ఈ రెండు తీసేసి నేను క్రియేట్ ఏ ఫైర్ వాల్ అంటానండి. సో అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఫైర్ వాల్ క్రియేట్ చేయడం అంటే వెనక ఎండ్ పాయింటే విపిసి ఎండ్ పాయింటే క్రియేట్ అవుతుంది బై ద వే. సో అది క్రియేట్ అవనివ్వండి, దాని పాటికి అది క్రియేట్ అవుతుంది. అయితే మనకేం కావాలంటే ఒక విండోస్ మెషిన్ ఒకటి డిప్లాయ్ చేస్తాను. మీకు విండోస్ మెషిన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తాను, మీకు ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది కదా, ఓకే, దాంట్లో మీకు డిప్లాయ్ చేస్తాను బై ద వే మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి బాగండి ఇన్వాల్వ్మెంట్ క్లాస్ జాయిన్ అవ్వడానికి. ఓకే, ఇక్కడికి వచ్చి విండోస్ సర్వర్ ఒకటి కావాలా. సో నేను ఏం చేస్తాను, ప్రొటెక్టెడ్ సర్వర్ అని చెప్పి ఇక్కడ తీసుకొని నేను T2 లార్జ్ ఇస్తానండి, ఎందుకంటే విండోస్ మిషన్ కాబట్టి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, T2 లార్జ్ అంటాను బై ద వే. T2 లార్జ్ ఇచ్చి ఎక్కడ చేయాలా, మన ఫైర్ వాల్ విపిసి ఉంది ఇది సెలెక్ట్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ అంటాను. పబ్లిక్ ఐపీ కూడా ఎనేబుల్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ అని చెప్పి గైస్ గివ్ మీ 1 minute. ఓకే, సెలెక్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ అదే సెక్యూరిటీ గ్రూప్ మనం అన్ని అసైన్ చేసినట్టు గుర్తులేదు నాకు, బట్ ఇట్స్ ఓకే. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నా. యా, సో మీరు చూసారు అనుకోండి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఆపరేషన్ వచ్చింది చూసారా, ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను. యాక్చువల్ గా ఇది నార్మల్ దానికి సంబంధం ఏం లేదు. నేనేం చేశానంటే నిన్న ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓకే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి లైక్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నప్పుడు ఏం చేశానంటే కొన్ని రూల్స్ అప్లై చేశాను. ఆ రూల్స్ ఏం చేస్తాయంటే మీకు మీరు చూసినట్లయితే టీ టూకి సంబంధించింది ఏది డిప్లాయ్ చేసినా కూడా అలౌ చేయదు. అది మీరు కూడా నేర్చుకుంటారులేండి, బట్ ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి చూపిస్తాను, తర్వాత నేను చెప్తాను ఎందుకు వచ్చిందో ఎర్రరు.
ఇది మీకు అర్థం కాదు ఇది బై ద వే, బట్ నేను ఒక పాలసీ అటాచ్ అయింది. ఆ పాలసీ ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను బేసిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీలో చూడండి, రెస్ట్రిక్ట్ AWS B42 రెస్ట్రిక్ట్ సైజెస్ అని ఉంది చూసారా. దాంట్లో నేను ఏం చేశానంటే రెస్ట్రిక్షన్ పెట్టాను. ఏమని, ఇది చూస్తే ఈ 4 మాత్రమే డిప్లాయ్ చేయగలరు. దీంట్లో T2 లార్జ్ లేదు చూడండి, చూసారా T2 లార్జ్ లేదు యాక్చువల్ గా, అందుకే కావట్లేదు మీకు. ఓకే, సో ఇట్స్ ఓకే. నేను ఏం చేయొచ్చు అంటే పాలసీని డిటాచ్ చేయొచ్చులేండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి డిటాచ్ అంటాను. ఈవెన్ నేను పాలసీ రిస్ట్రిక్షన్ కూడా చేయొచ్చు అనమాట, ఏ రీజన్ లో డిప్లాయ్ చేయాలి రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, రీట్రై ఫెయిల్ టాస్క్స్ అంటాను. ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, ఎనీవే సరే, ఈ ఫైర్ వాల్ ఎంతవరకు వచ్చిందండి మనం చూసాం అనుకోండి. ఫైర్ వాల్ ప్రొవిజన్ అవుతూ ఉంది యాక్చువల్ గా మీకు. సరే, ఆ సర్వర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం 3 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేయాలా. ఆల్రెడీ ఒక రౌటింగ్ టేబుల్ ఉంది బై ద వే మనకి డిఫాల్ట్. దానికి ఏం చేస్తానంటే ఫైర్ వాల్ సబ్నెట్ రౌటింగ్ టేబుల్ అని ఇస్తాను. ఎక్కడుంది మీకు, రౌటింగ్ టేబుల్స్ కి వచ్చాం అనుకోండి. కొంచెం హడావిడి అండి ఇది నాకు తెలుసు, బట్ ఓకే వచ్చిందా మీరు చూస్తే. ఓకే గుడ్, ఫైర్ వాల్ టెస్టింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సేవ్ అంటాను. ఓకే, ఇది వచ్చి రౌట్ వచ్చి డైరెక్ట్ గా మేము ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్మెంట్ ఇవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇంటర్నెట్ గేట్ ఆల్రెడీ అటాచ్ చేశాను కదా, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేద్దాం. ఓకే డన్. అదిగాక 2 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేయాలా. ఒకటి వచ్చి ప్రొటెక్టెడ్ సబ్నెట్ RT అని చెప్పి క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి, VPC వచ్చి మన ఫైర్ వాల్ దని ఇచ్చేసి క్రియేట్ రౌటింగ్ టేబుల్. తర్వాత రౌట్స్ యాడ్ చేస్తాను. మళ్ళీ రౌటింగ్ టేబుల్స్కి వచ్చి క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి, ఇంకోటి ఏంటి ఇంగ్రెస్ ఇంటర్నెట్ గేట్ ఇంగ్రెస్ సబ్నెట్ RT అని వస్తుంది. ఇది కూడా మీకు 3 రూటింగ్ టేబుల్స్ క్రియేట్ చేశాను మీరు చూసినట్లయితే. అయితే మీరు చూస్తే ఒక్క రౌటింగ్ టేబుల్ కి మాత్రం ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చాం మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చాం అనుకోండి. ఒక ఫైర్ వాల్ సబ్నెట్ ఉంది కదా, దీనికి మాత్రం మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది యాక్చువల్గా, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. సరే, ఫైర్ వాల్ డిప్లాయ్ అయిపోయిందా, సో చూద్దాం. ఫైర్ వాల్ రెడీ వచ్చేసింది చూడండి. ఫైర్ వాల్ రెడీ వచ్చేసింది అనమాట. ఫైర్ వాల్ డీటెయిల్స్ ఏంది, అగైన్ ఇది ఫ్రీ కాదండి బాయ్, మేబీ $1 or $2 బిల్ పడే ఛాన్స్ ఉంది, ఫ్రీ ట్రైల్ లో రాదు. సరే, సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే సబ్నెట్స్ క్రియేట్ చేసాము, ఒక ఫైర్ వాల్ రూల్ క్రియేట్ చేసి డొమైన్ నేమ్స్ ఇచ్చాము, క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ అని చెప్పి మనం ఇట్లా పాలసీ క్రియేట్ చేసాము. తర్వాత ఫైర్ వాల్ క్రియేట్ చేసాము. తర్వాత రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ రౌటింగ్ టేబుల్ కి డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్ యాక్సెస్ ఇచ్చాము. నా యాక్చువల్ గా ఫైర్ వాల్ క్రియేట్ అయినప్పుడు ఏం క్రియేట్ అయింది తెలుసా, బ్యాక్ ఎండ్ లో మీకు నేను ఎండ్ పాయింట్స్ కి వచ్చాను అనుకోండి. మీకు చూడండి, ఫైర్ వాల్ VPC ఏం క్రియేట్ అయింది, ఒక ఫైర్ వాల్ ఎండ్ పాయింట్ క్రియేట్ అయి ఉంటుంది మీకు ఫైర్ వాల్ ఎండ్ పాయింట్ క్రియేట్ అయి ఉంటుంది అనమాట, మీరు గమనించినట్లయితే. సో ఇది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ చూసారా, ఈ ఇంటర్ఫేస్ తీసి పక్కన పెట్టుకోండి మీరు, ఇది మనకు అవసరం అవుద్ది. ఇది అంటే ఫైర్ వాల్ యొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ అండి. 6EE అనేది ఫైర్ వాల్ యొక్క నెట్వర్క్. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే మన ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది కదా మీకు, ఫర్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ యాడ్ ఎనీవేర్ టు ఫైర్ వాల్ VPC ఇంటర్ఫేస్ లైక్ దిస్. అంటే
మళ్ళీ నేను ఇక్కడ రూటింగ్ టేబుల్స్కి వచ్చామనుకోండి, రూటింగ్ టేబుల్స్లో మన ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది కదా, మన విండోస్ సర్వర్ ఉంది. దీంట్లో ఫస్ట్ ఇక్కడ సబ్నెట్స్కి వచ్చి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ అని చెప్పి ప్రొటెక్టెడ్ సబ్నెట్ దీనికి అసైన్ చేస్తాను. చేసి అండ్ దెన్ రూట్ ఉంది కదా, రూట్ వచ్చి ఎడిట్ అని చెప్పి ఇక్కడ 00 అని చెప్పి మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ డబ్ల్యూ ఉంది ఇది అనమాట. అంటే ఏం చేస్తున్నాము, ప్రొటెక్టెడ్ సబ్నెట్ లో ఉన్నాయి అంతా కూడా ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ 00 ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే పంపించకుండా దీనికంటే ఫైర్ వాల్ పంపిస్తున్నాం మనం. మీరు చూసారనుకోండి ఫైర్ వాల్ కరెక్ట్ గానే ఇచ్చాం. ఒక్క నిమిషం ఆగండి, తప్పిది. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏది, నెట్వర్క్ ఇదేనా, అంతేనా కరెక్ట్ కదా, దాని ఎండ్ పాయింట్ కదా, సారీ. సో మీకు ఎండ్ పాయింట్ ఒకటే ఉంది, ఎండ్ పాయింట్. ఓకే గుడ్, డన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చి ఇన్ ద ఇంటర్నెట్ గేట్వే రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ ఎడ్జ్ లొకేషన్స్ అండ్ సెలెక్ట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, అంటే ఏమంటున్నాడంటే ఇది కాదు, సారీ, విపిసి ఏదండి, నాకు కావాల్సింది విపిసి. ఇక్కడికి వచ్చి ఎడ్జ్ అసోసియేషన్కి ఇచ్చి ఎడ్జ్ అసోసియేషన్ అని చెప్పి ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేయమంటున్నాడు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, దానికి మీకు ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఎక్కడికి పోవాలా, 10.1.10.0/24. ఓకే ఇచ్చి మీకు సో దేనికి ఇవ్వాలి ఇక్కడ చెప్పుంటాను చూడండి. మీకు ఏం చేస్తున్నారు, ఇన్ ద సేమ్ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ రూట్స్ ఇన్ ద డెస్టినేషన్, ప్రొవైడ్ ద సైడర్ రేంజ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ అండ్ గివ్ ఫైర్ వాల్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్కి వచ్చి ఇది ఇస్తాం, ఇది ఇచ్చి సేవ్ అంటాం. సరే, మనం మెషిన్ డిప్లాయ్ చేసాం కదా, దీనికి కనెక్ట్ అవుదాం. యాక్చువల్గా కనెక్ట్ అయ్యి ఆర్డిపి క్లయింట్ గెట్ పాస్వర్డ్, డీక్రిప్ట్ చేయండి. పాస్వర్డ్ తీసి పక్కన పెడతాను, యాక్చువల్గా మనకు అవసరం అవుతుంది కాబట్టి. మీకు పబ్లిక్ ఐపీ కూడా ఇది బై ద వే. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంది చూసారా, మనం పోర్ట్స్ అలౌ చేసి ఉండాం. సో నేను దాని లోపలికి వెళ్ళి ఇన్బౌండ్ రూల్స్ ఉంది, ఆల్ ట్రాఫిక్ ఉంది, కానీ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి డన్ అండి. ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే దీనికి కనెక్ట్ అవుతాను. నా ఈ సర్వర్లోకి లాగిన్ చేసినాక నేను చెక్ చేద్దాం ఏంటి అని అనుకుంటే, నేను ఖచ్చితంగా చెక్ చేయాలని అనుకుంటుంది మీకు వచ్చి ఏం చెక్ చేయాలనుకుంటున్నానంటే, మీకు దీని పేరేంటి, ఫస్ట్ ఒక క్రోమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నానండి. బై డిఫాల్ట్ గా మనం ఇనిషియల్ గా బ్లాక్ చేసాం చూసారా, ఆ వెబ్సైట్స్ అన్ని బ్లాక్ అయి ఉండాలి. ఏది మీకు ఇక్కడ ఇచ్చాను చూసారా, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఫేస్బుక్ పని చేయకూడదు, అమెజాన్ పని చేయకూడదు, ఫ్లిప్కార్ట్ పని చేయకూడదు. అవి కాకుండా వేరే ట్రై చేద్దాం. ఫస్ట్ నార్మల్ ఇంటర్నెట్ పని చేస్తుందా అని చెక్ చేయడానికి మీకు హోల్డ్ ఆన్. సరే, ఫస్ట్ గూగుల్కి వెళ్దాం. గూగుల్ మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, శ్రీహర్ష
పర్లేదండి. శ్రీహర్ష అయితే వేరొకలని వస్తుంది. ఓకే, శ్రీహర్షవి.com అని ఇస్తాను. ఎస్, నా వెబ్సైట్కి వెళ్తుంది. యూట్యూబ్కి వెళ్తుంది. ఇప్పుడు మిగతా చెక్ చేద్దాం. ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఓకే, ఫేస్బుక్ అని ఇద్దాం. ఓకే, సరే. amazon.com అన్నాం. flipkart.com అని ఇద్దాం. సరే, సో నేను ఏం చేస్తాను, chroma.com అంటాను. క్రోమా వస్తుంది కదా, బ్లాక్ చేయలేదు కాబట్టి. లెట్స్ సి, మనం క్రోమా ఒకటి, యూట్యూబ్ ఒకటి బ్లాక్ చేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, స్ట్రైట్ గా మన రూల్కి వస్తాను. రూల్కి వచ్చి లుక్స్ లైక్ ఇది తీసుకోవట్లేదు. సరే, ఓపెన్. నేను ఏం చేస్తాను, ఇది తీసేయండి. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. అయితే నా ప్లాన్ ఏంటంటే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి, ఎందుకంటే క్యాషింగ్ నుంచి వస్తాయి. సో మళ్ళీ ఓపెన్ చేసి, ఇంతకుముందు క్రోమా వస్తుంది, మళ్ళీ chroma.com అన్నాం అనుకోండి, మీకు లుక్స్ లైక్ క్రోమాని ఇచ్చినప్పుడు మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఓపెన్ చేద్దాం, యూట్యూబ్ అని ఇద్దాం. బాగా. సో మీరు చూసారా, ఇది యూట్యూబ్ రెండు వస్తుంది. ఏం చేద్దాం మనం అప్పుడు, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి రెండు సెలెక్ట్ చేసి రాకూడదండి మీకు. www.chroma.com అంటే ఎందుకు బైపాస్ అవుతుంది, CROMA అండ్ www.youtube.com అన్నప్పుడు మీకు ఎక్కడో ఇది బైపాస్ అవుతుంది. మీకు మీరు చూసారనుకోండి, మనం ఇచ్చాము డొమైన్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాము మీకు. సో యాడ్ డొమైన్స్ అని చెప్పి ఎందుకు డైరెక్ట్ గా chroma.com ఇవ్వకూడదు మీకు? ఇన్వాలిడ్ వాల్యూస్. సరే, బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను ఇది రాకూడదు యాక్చువల్గా మీకు. ఇప్పుడు అట్లా చూడండి. బట్ యూట్యూబ్ ఎందుకో బ్లాగ్ అట్లా చూడాలి నేను. ఎక్కడ బ్యాక్ అండ్ లేదో బైపాస్ అవుతుంది బాగా. ఓకే, సో మీకు క్రోమా రావట్లేదు చూడండి. సో
మీరు చూసినట్లయితే ఇలాగా మనం బ్లాక్ చేస్తున్నాం అండి బై ద వే. మీరు చూసినట్లయితే మీకు ఇలా బ్లాక్ చేస్తున్నాం బై ద వే. మీరు చూసినట్లయితే youtube.com www.youtube.com బై ద వే. ఓకే ఫైన్. తర్వాత వచ్చి ఇంకోటి యాడ్ డొమైన్స్ అని నేను ఎట్లా ఇస్తాను .youtube.com అని చెప్పి చూడండి వాళ్ళ డూప్లికేట్ వాల్యూస్ 9 వస్తుంది ఎందుకంటే 2 ఇచ్చినాం బాగా అందుకని. సో కాబట్టి ఈ విధంగా మీరు చూస్తే వెబ్సైట్స్ అనేది బ్లాక్ చేయొచ్చు బాగా. బట్ యూట్యూబ్ సంథింగ్ ఈజ్ బైపాస్ కావట్లేదు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే కేటగిరీ బేస్డ్ బ్లాకింగ్ లేదండి. కేటగిరీ బేస్డ్ బ్లాకింగ్ అంటే ఓకే నేనేం చేస్తాను షాపింగ్ అని ఇచ్చాను అనుకోండి అన్ని బంద్ అయిపోవాలా, అది లేదు. మీకు అజూర్ లో ఉంది కానీ ఇక్కడ లేదు. బట్ ఎనీవే ఏమైనా చేంజ్ ఏమైనా చేస్తారేమో చూద్దాం ఆగండి. నేను ఏం చేస్తానంటే AWS నెట్వర్క్ ఫైర్ వాల్ సో రూల్స్ యాడ్ చేయాలి కాబట్టి స్పెసిఫిక్ గా ఏం లేదండి బై ద వే. ఓకే మీరు స్పెసిఫిక్ గా ఏం లేదు మీకు. అగైన్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఎక్కువ మంది వాడడం చూడలేదండి నేను, తక్కువ మంది వాడుతున్నారు యాక్చువల్ గా. బట్ తెలుసుంటే మీకు మంచిది అనమాట. సో మీకు లుక్స్ లైక్ ఇది మాత్రం నేను వెరిఫై చేయాలి, నేను తర్వాత టైం దొరికినప్పుడు చూస్తాను. ఇది రాకూడదు యాక్చువల్ గా, ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చిన రాకూడదు, మీకు 2 బ్లాక్ చేసాం, మీకు 2 అయినా కూడా రాకూడదు. బట్ క్రోమా ఇంపాక్ట్ అయింది బాగా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ విధంగా మీరు కావాల్సిన వెబ్సైట్స్ అన్ని కూడా బ్లాక్ చేయొచ్చు బై ద వే. మీకు కావాల్సిన వెబ్సైట్స్ అన్ని కూడా మీకు బ్లాక్ చేయొచ్చు యూజింగ్ మీకు ఇలా డొమైన్ బేస్డ్ బ్లాకింగ్ ఇచ్చి. అలా కాకుండా మీరు దిస్ ఇస్ డిఎన్ఎస్ బేస్డ్ ఫైర్ వాల్ గ్రూప్ అండి బై ద వే. అలా కాకుండా ఏం చేయొచ్చు నేను, మీరు కావాలనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని బ్లాక్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే సిఎండికి వచ్చి మీరు చూసారనుకోండి అసలు కంప్లీట్ గా ఇంటర్నెట్ బ్లాక్ చేద్దాం. లేదంటే ఇక్కడ చూడండి ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి www.google.com అన్నా అనుకోండి నాకు వస్తుంది. ఎన్ఎస్ లుక్అప్ శ్రీహర్షవి.com రిజాల్వ్ అవుతుంది మీకు. సో ఇది బ్లాక్ చేయాలంటే ఎలాగా, ఎన్ఎస్ లుక్అప్ కాకూడదు, ఈ డిఎన్ఎస్ నేమ్స్. రైట్ నౌ నా ప్రాబ్లం ఏమవుతుందంటే నేను అన్ని ట్రై చేశానండి కానీ యూట్యూబ్ ని బ్లాక్ చేయలేకపోతున్నాను. అయితే ఎలా చేసి తెలుసా, లెట్ మీ డూ వన్ థింగ్. మీకు ఫైర్ వాల్స్ లోనే మన కోసమే అన్నట్టు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిఎన్ఎస్ ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుంది బై ద వే. ఓకే నేను ఇక్కడికి వచ్చి యాడ్ డొమైన్ లిస్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ AWS B43 డొమైన్ లిస్ట్ అంటాను బై. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే సో ద కంటైన్స్ ఓకే స్టార్ డాట్ అని ఇవ్వాలనుకుంటాను. B43 అని ఇచ్చాం అనుకోండి మీకు డొమైన్స్ ఇక్కడ వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను యాడ్ డొమైన్స్ అని చెప్పి స్విచ్ టు బల్క్ అప్లోడ్ అంటే మీకు మీకు ఫైల్ ఎస్టీలో ఫైల్ పెట్టుకోవచ్చు. సరే నేను ఏం చేస్తాను star.youtube.com యూట్యూబ్ ఇట్లా ఇచ్చాం అనుకోండి. ఓకే ఇట్లా ఇచ్చాను అనుకోండి తీసుకుందా 2 తీసుకోవచ్చు అంటే. సో నెక్స్ట్ మనం ఏం చేసే యాడ్ ఏ రూల్ గ్రూప్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు AWS B43 రూల్ గ్రూప్ అంటాం. ఓకే సో ఇక్కడ వచ్చి నెక్స్ట్ అని చెప్పి యాడ్ రూల్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ B23 యాక్షన్ బ్లాక్ అని ఇచ్చేస్తాను. బై ద వే ఏమని ఇస్తాను నో డేటా. ఓకే డొమైన్ ఇట్లా రెస్పాన్స్ ఇది వస్తుంది అనమాట మీకు. ఓకే బ్లాక్ యూట్యూబ్ అంటాను అంటే నెట్వర్క్ ఫైర్ వాల్ తో పని జరగట్లా నాకు. నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ ఏ రూల్ గ్రూప్ అందాం. బై ద వే సెలెక్ట్ చేసి దీన్ని అసోసియేట్ చేయొచ్చు, అసోసియేట్ విపిస్ అని చెప్పి ఏ విపిసికి మన ఫైర్ వాల్ విపిసి ఇక్కడ ఇచ్చి నేనేం అసోసియేట్ అంటాను బై ద వే. ఓకే సరే ఇక బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను
మీకు యూట్యూబ్ ఉంది కదా, చూద్దాం. మీరు చూసినట్లయితే కాసేపటికి ఇప్పుడే కదా రూల్ గ్రూప్ అసైన్ చేద్దాం, మీకు ఇది రాకూడదు అనమాట యాక్చువల్గా. సో మనం ఏం చేసి ఇప్పుడు అప్పుడే కదా అప్లై చేసాం, రూల్ గ్రూప్ అప్లై చేసాము. మీకు ఏమని చేసాం, మీకు చేసి పలానా అసోసియేట్ కి ఈ రూల్ గ్రూప్ అప్లై చేసాం. డిఎన్ఎస్ ఫైర్ వాల్ ఇది. ఓకే, అదేం చేస్తుంది, మీకు రూల్ లేదా, నేను యాడ్ చేయలేదా, ఒక్క నిమిషం వాడండి. ఇక్కడికి వచ్చి యాడ్ మై ఓన్ డొమైన్ లిస్ట్, హోల్డ్ ఆన్. డొమైన్ లిస్ట్ ఏది, ఇక్కడ ఉంది, ఇలా ఉంది. రూల్ గ్రూప్స్ ఏముంది, యాడ్ రూల్ గ్రూప్ అని చెప్పి యాడ్ చేసాం లేదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రూల్ గ్రూప్స్కి వచ్చి ఈ రూల్ గ్రూప్ ఆల్రెడీ ఉంది కదా, తర్వాత అసోసియేట్ చేశాను. తర్వాత రూల్స్ అన్నప్పుడు ఇక్కడ యాడ్ రూల్ అన్నప్పుడు ఎందుకు నాకు కనిపించలేదు, చూజ్ ఆర్ క్రియేట్ లో ఇక్కడ ఉందిగా, ఇక్కడికి వచ్చి డినై అని ఇచ్చి బ్లాక్ అని ఇచ్చి యాడ్ రూల్ అంటాను. ఓకే ఫైన్, ఇందాక దాకా పని చేస్తుంది కదా యూట్యూబ్, మీరు చూసినట్లయితే మళ్ళీ ట్రై చేద్దాము. మీకు కాసేపటి తర్వాత ఇది రాకూడదండి. మీకు కాసేపటి తర్వాత ఎన్ఎస్ లుకప్ ఫెయిల్ అవ్వాలి. పోయిందా, చూడండి పోయింది. అలాగే www కూడా రాకూడదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, www ఎందుకు వస్తుంది, నేను కావాల్సి వస్తే మళ్ళీ డొమైన్ లిస్ట్కి వచ్చి 43 డొమైన్ లిస్ట్కి వచ్చి యాడ్ డొమైన్స్ వచ్చి www స్టార్ డాట్ ఇచ్చాము, ఇలా ఇచ్చాము అనుకోండి. యూట్యూబ్ ఇక్కడ ఇచ్చాము, బట్ నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మళ్ళీ బ్యాక్ అండ్ వెళ్దాం. ఇంట్రెస్టింగ్. సరే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి న్యూ ప్రైవేట్ విండోని ఓపెన్ చేస్తాను. న్యూ ప్రైవేట్ విండోని ఓపెన్ చేసి మనం ఏం చేద్దామంటే మీకు youtube.com అని ఇచ్చాను సరే, బ్లాక్ అయిపోయింది చూడండి. సో కాబట్టి మీకు రెండు రకాల ఫైర్ వాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి AWS నెట్వర్క్ ఫైర్ వాల్ ఉంది, మనం డిఎన్ఎస్ బ్లాక్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ మిస్ అయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఏం చేయొచ్చు, యూజింగ్ ద డిఎన్ఎస్ ఫైర్ వాల్ బ్లాక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నాకేం కావాలా, మీకు పింగ్ 8888 అన్నాం అనుకోండి, మీకు పింగ్ అవుతుంది. దాంతో పాటు దాన్ని ఏం చేయొచ్చు, మనకి నెట్వర్క్ కమ్యూనికేషన్ చెక్ చేయాలంటే దేర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ టెల్నెట్ అని ఉంటుందండి. బై ది వే, మీకు నెట్వర్క్ కమ్యూనికేషన్ మీరు టెస్ట్ చేయాలంటే దేర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ టెల్నెట్ అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడికి వచ్చి లెట్స్ ఇన్స్టాల్ దిస్. ఈ టెల్నెట్ వాడి మనం కమ్యూనికేషన్ టెస్ట్ చేయొచ్చు. మీకు సారీ గైస్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా ఆపాలనుకుంటున్నాను నేను. యాక్చువల్గా కొన్ని ఐపీ అడ్రస్లకి కమ్యూనికేషన్ కూడా ఆపాలనుకుంటున్నాను. సో ఎన్ఎస్ లుకప్ స్టాప్ అయిందో లేదో చూద్దాం. ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదండి. మనం www బ్లాక్ చేసాం యాక్చువల్గా, అయినా కూడా. సరే ఇది ఇన్స్టాల్ అయిందా, ఇన్స్టాల్ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు
టెల్నెట్ అని చెప్పి 8.8.8.8 నేను ఏం చేస్తాను 53 అంటే డిఎన్ఎస్ అంటే గూగుల్ డిఎన్ఎస్ 888 గూగుల్ డిఎన్ఎస్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ అవుతుంది చూడండి బై ద వే. అలాగే 8.8.4.4 ఉందనుకోండి, కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవుతుంది చూడండి. దీన్ని బ్లాక్ చేయడం ఎలాగా? ఓకే, దీన్ని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు యూజింగ్ ఫైర్ వాల్ రూల్స్ ఉన్నాయి కదా ఇక్కడ నెట్వర్క్ లో. ఫైర్ వాల్ గ్రూప్స్కి వచ్చి మీకు ఇక్కడ క్రియేట్ ఏ ఫైర్ వాల్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, బ్లాక్ పోర్ట్స్ అని ఇస్తాను. ఇది 5 tuple రూల్ అంటది. ఇక్కడికి రండి, కిందకు వచ్చి నా ప్లాన్ ఏంటంటే ఇది అవసరం లేదు, ఇక్కడ చూడండి ప్రోటోకాల్స్ ఏం చేయాలనుకుంటున్నాను నేను. మీరు చూసినట్లయితే డిఎన్ఎస్ ఉంటుంది. డిఎన్ఎస్ సోర్స్ ఎక్కడి నుంచి అయినా మీకు డెస్టినేషన్ అంటే సోర్స్ లోపల నుంచి వస్తుంది అనుకోండి, డెస్టినేషన్ మాత్రం కస్టమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు 8.8.8.8/32 అంటాను. తర్వాత 8.8.4.4/32 అని ఇచ్చి ఓకే. సో కస్టమ్ పోర్ట్స్ అని చెప్పి నేను 53 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో కాబట్టి యాక్షన్ వచ్చి డ్రాప్ అంటాను. మీరు చూస్తే డ్రాప్ అని చెప్పి యాడ్ రూల్ అంటాను బై ద వే అని చెప్పి మీకు క్రియేటే ఈ విధంగా ఇస్తాను అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మన ఫైర్ వాల్ పాలసీలు యాడ్ చేయాలి బై ద వే. ఫైర్ వాల్ పాలసీకి వచ్చి 43కి వచ్చి ఇక్కడికి వచ్చి యాడ్ స్టేట్ఫుల్ రూల్ గ్రూప్ అని చెప్పి ఇది కదండి. కాసేపట్లో మీరు చూసినట్లయితే మీకు ఇది పని చేయకూడదండి. మీరు చూసారనుకోండి, కాసేపు చెక్ చేసాం అనుకోండి, ఇది ఇచ్చాం అన్నమాట, మనం యాడ్ చేసాం. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు మీకు ఆటోమేటిక్ గా ఫైర్ వాల్ పాలసీలు యాడ్ చేసి ఏంటిది మీకు వీటిని బ్లాక్ చేయాలి అని చెప్పి ఏదైతే ఉందో మీకు డ్రాప్ యాక్షన్ కూడా డ్రాప్ ఉంచుకోండి బై ద వే. ఓకే, యాక్షన్ వచ్చి డ్రాప్ అంటే మీకు దీనికి డెస్టినేషన్ దీనికి పోయేటప్పుడు డ్రాప్ అయిపోవాలా. సో నేను ఏం చేస్తాను, అందుకే టెల్నెట్ అని ఇచ్చాం అనుకోండి, ఎందుకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ కాకూడదు. కాసేపు చెక్ చేద్దామండి. ఇది ఆగిపోవాలి, యాక్చువల్గా కనెక్ట్ కాకుండా మీకు ఆగిపోవాలి బై ద వే. చూద్దాం. సో ఈ విధంగా ఫైర్ వాల్ ని మనం ఎనేబుల్ చేయొచ్చండి బై ద వే. సో ఈ ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుంది మీకు రైట్ నౌ మీ VPC లో బయటికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ నెట్వర్క్ ACLకి వచ్చి మీరు కావాలంటే ఈ IP అడ్రస్ అని బ్లాక్ చేయొచ్చు, కానీ మీకు వెబ్సైట్లు బ్లాక్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే ఇలాంటి మల్టీ VPC ఆర్కిటెక్చర్ ఉందనుకోండి, ఇక్కడ VPC 1 ఉంది, ఇక్కడ మీరు చూసారా, ఇది వచ్చి మీకు VPC 1, ఇది వచ్చి VPC 2. నేను ఏం చేయొచ్చు అంటే ఈ రెండు VPCల్ని కూడా డైరెక్ట్ గా సపరేట్ VPC ఒకటి పెట్టి ఇక్కడ యూజింగ్ ఈ ట్రాన్సిట్ గేట్వే వాడి మనం ట్రాఫిక్ అంతా చూడండి, రెడ్ ట్రాఫిక్ ఉందనుకోండి, ఇది బయటికి పోవాలా, మీకు ఎక్స్టర్నల్ బయటికి పోవాలా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్టెప్, తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి మీకు ఫైర్ వాల్కి వస్తుంది, మాది అదే రెడ్ మళ్ళీ వెనక్కి వస్తుంది, ఆ తర్వాత బయటికి వెళ్తుంది మీకు. అదే రెండో VPC కనెక్ట్ అవ్వాలనుకోండి బై ద వే, అది ఇదనమాట మీకు. సో బ్లూ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో కాబట్టి మనం కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఆన్ ప్రెమిసెస్ VPN కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఈ ట్రాన్సిట్ గేట్వే అనేది మధ్యలో కూర్చొని మొత్తం చేస్తుంటుంది. ప్రతి ఒక్క ప్యాకెట్ మేము దీనికి పంపిస్తాం.
సో దీనివల్ల ఏముంది, మీకు ఒక 20 VPCలు ఉన్నా కూడా ట్రాఫిక్ అంతా ఫైర్ వాల్ పంపించి ఏ వెబ్సైట్ లో అలౌ చేయాలా, ఏ వెబ్సైట్ అలౌ చేయకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ అప్లై చేయాలంటే ఇలాంటిది మీరు, ఇది కూడా హబ్ అండ్ స్పోక్ అండి, మీరు గమనించారా, ఇది కూడా హబ్ అండ్ స్పోకే. ఇక్కడ హబ్ ఏమవుద్ది, స్పోక్ ఏమైపోద్ది, మీకు ఇది వచ్చి హబ్, ఇది వచ్చి మీకు స్పోక్ అనమాట. కాకపోతే పీరింగ్స్ వాడట్లేదు, మీరు గమనించండి, మనం పీరింగ్స్ వాడట్లేదు, ట్రాన్సిట్ గేట్, ఎందుకంటే పీరింగ్స్ వాడి మనం చేయలేము అనమాట. బట్ ట్రాన్సిట్ గేట్వే వాడు మీరు చేయొచ్చు ఈ విధంగా. అన్ఫార్చునేట్లీ నేను ఇంకా టెస్ట్ చేయలేదు దీన్ని, బై ద వే, మీకు ఇంకా టెస్ట్ చేయలేదు. ఓకేనా. సో కాబట్టి రేపు నేను ఏం చేస్తానంటే మీకు ట్రాన్సిట్ గేట్వే గురించి మల్టిపుల్ విపిసిలు పెట్టి వితౌట్ విపిసి పీరింగ్ ఏం లేకుండా నేను ఏం చేస్తాను, వీటి మధ్య ఎలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, అలాగే మీరు చూసారనుకోండి దీని పేరేంటి, ఇట్లా ఆన్ ప్రెమిసిస్ ఎలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే మీ ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్ కి నేను చేయాలంటే నేను మీకోసం డేటా సెంటర్ ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు, నాట్ పాసిబుల్ కదా బై ద వే. సో అందుకని నేను ఏం చేస్తానంటే అజూర్ వాడతానండి. లెట్ మీ టెల్ యూ, అజూర్ వాడతాను అనమాట. అజూర్ వాడి నేను ఏం చేస్తానంటే, అంటే ఇక్కడ చూసారా విపిఎన్ కనెక్షన్ అండ్ ఇట్లా డైరెక్ట్ కనెక్ట్ గేట్వే, మనం విపిఎన్ కనెక్షన్ టెస్ట్ చేస్తాం, కానీ ఈ సైడ్ డేటా సెంటర్ మన దగ్గర లేదు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు అజూర్ వాడి మనం కనెక్టివిటీ చేస్తాము. ఓకే, కనెక్టివిటీ చేసి మనం టెస్ట్ చేయాలన్నమాట, ఎలా ఉంది బేసిక్ గా అని చెప్పి. సో కాబట్టి ఫస్ట్ మనకి ఏం చేస్తానంటే నేను ఈ విధంగా ఫైర్ వాల్ యూజ్ చేసుకొని మీరు నెట్వర్క్ అంతా కూడా స్టిల్ ఎందుకు కనెక్ట్ అవుతుంది చూద్దాం, ఆగండి. ఫైర్ వాల్ రూల్ సరిగ్గా ఉందా లేదా. సో నేను ఏం చెప్పాను, ఇది వచ్చి ఫైర్ వాల్ ఏం చెప్పాను, బ్లాక్ ద పోర్ట్స్ అన్నాడు, ప్రోటోకాల్ డిఎన్ఎస్. ఓకే, లెట్ మీ డూ అంటే డిఎన్ఎస్ కాదు, ఒక పని చేస్తాను, ఎడిట్ అని చెప్పి, ఇదే ఎడిట్ అని చెప్పి డిఎన్ఎస్ కాకుండా నేను ఏం చేస్తాను, టీసీపీ అని ఇస్తాను. టీసీపీ అని ఇచ్చి ఏదైనా ఈ పోర్ట్ లో పోయిందంటే అదేంటంటే జస్ట్ డిఎన్ఎస్ చెక్ చేస్తుంది. సో ఇట్లా చేస్తాను, ట్రాఫిక్ డైరెక్షన్ ఎనీ డైరెక్షన్, సో ఇచ్చి పాస్ కాదు డ్రాప్ అని చెప్పి సేవ్ చేద్దాం. కాబట్టి టీసీపీలో పోయింది అంటే ఆ పోర్ట్ మీద బ్లాక్ చేయమని, రేదర్ దాన్ డిఎన్ఎస్ కంటే కూడా. అలా చేసాం అనుకోండి మీకు కాసేపట్లో బ్లాక్, చూసారా ఇప్పుడు పైన చూడండి, మీకు బ్లాక్ అయిపోతుంది బాగా. సో ఈ విధంగా నెట్వర్క్ ఫైర్ వాల్ యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మనం డిప్లాయ్ చేయొచ్చండి. ఓకే, సో మీకు ఫైర్ వాల్ అనేది మీకు ఇన్స్టెడ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ తో యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ గ్రూప్ తో యాజ్ వెల్ యాజ్ ఎన్ఏసిఎల్ తో ఏదైతే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కావో అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్ వాల్ వాడుకొని ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే నెక్స్ట్ ఏంటి, మీకు నెక్స్ట్ వచ్చి నేను ఏం చేద్దాం అనుకుంటే దీంట్లో మీరు చూసినట్లయితే ఒక యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. బై ది వే, యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ ఎందుకంటే మీకు రియల్ టైమ్ లో యాక్టివ్ డైరెక్టరీ వచ్చి మీకు మీ ఆథెంటికేషన్ లైక్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా మీకు తర్వాత అప్లికేషన్స్ లో లాగిన్ చేయాలి, అంతా యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. కాబట్టి యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఉంటుందో మీకు తెలియాలా, అది ఇన్స్టాల్ చేసి రేపు నేను ఏం చేస్తానంటే మీకు విపిఎన్ టెస్ట్ చేసేటప్పుడు మీకు లేకపోతే ఒక పని చేద్దాం, రేపు ఏం చేద్దాం అంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే రేపు టెస్ట్ చేద్దాము, వర్చువల్ ప్రైవేట్ గేట్వే అండ్ ట్రాన్సిట్ గేట్వే వచ్చి మనం థర్స్డే చెక్ చేద్దాం, మీకు థర్స్డే చెక్ చేద్దాం అనమాట. సో కాబట్టి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాక్టివ్ డైరెక్టరీ ఎనేబుల్ చేస్తాను చూడండి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, యాడ్ అండ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పి ఫస్ట్ సెకండ్ పాయింట్ చూసారా, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ సర్వీసెస్, అది సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అనండి. Let's see.
హోల్డ్ ఆన్. సో ఇది రోల్ అనేబుల్ అవుతుంది. రోల్ అనేబుల్ అయిపోయినాక నేను ఏం చేస్తానంటే మీకు దానిపైన యాక్టివ్ డైరెక్టరీ ఎనేబుల్ చేస్తా. ఓకే, డన్ అయిపోయిందండి. సో ఇదేం చేస్తుందంటే మీకు మీరు చేసిన వెంటనే మీరు చూసినట్లయితే ఇట్లా బ్యాక్ వచ్చాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోలర్ అని ఉంది. అవునా, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి ప్లాన్ ఏంటంటే మనకి యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS b42.com అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఏదో ఇది యాక్చువల్గా DSRM అంటారు, ఇది ఏదో పాస్వర్డ్ ఇవ్వండి, ఇంత పెద్ద పని లేదు మనకి. బట్ కానీ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలంటే ఇది అవసరం. నెక్స్ట్ చిన్న పని చేయాలండి, ఒక పని క్యాన్సిల్ చేస్తాను కానీ నేనేం మర్చిపోయానంటే మీకు ఐపీ కాన్ఫిగ్ అంటే మీకు ఈ ఐపీ అడ్రస్ వచ్చింది కదా, మీరేం చేయాలా, మీ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళి ప్రాపర్టీస్ అని చెప్పి ఇలా ఇచ్చి ఇలా ఇద్దాం. అది అవసరం అనమాట మీకు యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాను, ఇక్కడ ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ అని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి యాక్చువల్ నేను ఇంకోటి ఇన్స్టాల్ చేస్తానండి ఇక్కడ, బట్ మీకు స్టెప్స్ తెలియాలన్నమాట, ఎందుకంటే మీరు వచ్చే ముందు ఇన్స్టాల్ చేసి పెట్టేస్తాను నేను, ఇది అందుకోసం చెప్తాను. నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ అది శబ్ద ఇది మొత్తం క్రియేట్ చేసినాక ఇది మళ్ళీ రేపు వాడుకుందాం యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్స్టాల్ అంటానండి. సో ఇది ఏం చేస్తుందంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి మీరు చూసినట్లయితే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి, సో ఆటోమేటిక్ గా మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్ గా మీ సర్వర్ ని రీబూట్ చేస్తుంది. సరే రానివ్వండి, ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ మీకు మనం ఏ విధంగా మనం ఫైర్ వాల్ ని డిలీట్ చేయాలి. ఫైర్ వాల్ డిలీట్ చేయడం అంత ఈజీ కాదండి, మీ పాటికి మీరు డిలీట్ చేస్తే వర్కౌట్ కాదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫైర్ వాల్స్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ మీకు ఈ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ అసోసియేట్ అయిన ఇవన్నీ కూడా తీయాలన్నమాట. బై ద వే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఫైర్ వాల్ డీటెయిల్స్ ఈ అన్నిటికంటే ముందు మనం ఏం చేస్తామంటే మీకు ప్రాబ్లం ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, జస్ట్ లెట్ మీ షో ఇట్ యూ. నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్స్ చూడండి, మీకు ఏమొస్తుందంటే మీకు చూడండి, మీకు ఎందుకు వస్తుందంటే మీ ఫైర్ వాల్ మనం రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ రౌటింగ్ టేబుల్స్ లో భాగంగా ఫైర్ వాల్ మీరు ఆ ఎండ్ పాయింట్ వాడుతున్నారు. ఫస్ట్ అది డిలీట్ చేయాలి. అంటే ఏంది, ఫస్ట్ ఏదైతే రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయో ఆ రౌటింగ్ టేబుల్స్ రండి మీరు ఫస్ట్, విచ్ ఈస్ ఫస్ట్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ లో రూట్స్ కి వచ్చి ఇక్కడ ఉంచుకోండి, ఇది తీసేయండి, ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, యాడ్ అని చెప్పి డైరెక్ట్ గా నేను ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేసుకుంటాను. డన్. ఆ తర్వాత రెండోది వచ్చి మీరు చూసినట్లయితే ఇంగ్రెస్ గేట్వేలో కూడా రూట్స్ లో VPC ఐడి ఉంది, ఇక్కడ కూడా ఎడిట్ అని చెప్పి దాన్ని తీసేయండి.
దాన్ని కూడా తీసేసి నేను ఏం చేస్తాను, అన్ని కూడా SQL ఇంటర్నెట్ గేట్వే అని ఇచ్చేద్దాం. ఈ రెండు తీసినాక అప్పుడు ఈ రెండు తీసినాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైర్ వాల్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు పని చేస్తుంది యాక్చువల్గా. ఓకే, ఫైర్ వాల్ ఈస్ బీయింగ్ డిలీటెడ్ చూసారా. సో కాబట్టి మీకు ఆ ఫైర్ వాల్ ఎక్కడైతే సబ్నెట్ లో మన రౌటింగ్ టేబుల్ లో వాడుతున్నాం అందుకని మీకు ఒప్పుకోవట్లేదు అనమాట. ఫస్ట్ అది తీసేసి అక్కడ నుంచి మీకు డిలీట్ చేయాలా. సో అలాగే మన సర్వర్ వచ్చి మనకి రీబూట్ అయిపోయింది సార్, రీబూట్ అయిపోయింది ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిపోయిందండి, మనకి రీబూట్ అయిపోతుంది. అది రీబూట్ అయి వచ్చినాక మనం కనెక్ట్ అవ్వచ్చు దానికి. సో హోల్డ్ ఆన్, అంటే సర్వర్ ఏది, నేను పేరు కూడా ఏమి ఇస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి ఏడి సర్వర్ అన్నాం. ఏడి సర్వర్ అని చెప్పి మీకు ఇక్కడ వచ్చి పాస్వర్డ్ ఇవేగా, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అన్నాం. మీకు యాక్టివ్ అంటే ఈ సర్వర్ లోపల యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. అది నిజంగా ఇన్స్టాల్ అయిందో లేదో మీకు చూపించాలి కదా. సో అందుకని ఇక్కడికి వచ్చి ఓకే, సో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందని మీకు ఎలా తెలుసు, మీరు చూసినట్లయితే ఓకే, సో ఇక్కడికి వచ్చి అయితే ఒక క్వశ్చన్, డిఎస్ఏ కొంచెం చూడండి పెద్దది చేస్తాను, డిఎస్ఏ డాట్ ఎంఎస్సి అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు డిఎస్ఏ డాట్ ఎంఎస్సి అంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. అయితే ఒకటి నేను గమనించింది ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అంటే మనం డిఎన్ఎస్ ఇచ్చాం కదా, డిఎన్ఎస్ వెనక్కి మారిపోతుంది మీకు 2027కి వచ్చేస్తుంది. ఒక నిమిషం నేను ఏం చేస్తాను, ఓకే. సో కాబట్టి డిఎస్ఏ డాట్ ఎంఎస్సి అంటే మీకు ఇలా యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అవుతుంది. జూమ్ చేసుకోండి, ఇది పెద్ద చేయడానికి అవకాశం లేదు నాకు. సో AWS B42 వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన యూజర్స్ అన్ని క్రియేట్ చేసి, సో ప్రతి ఒక్క పెద్ద కంపెనీలో యాక్టివ్ డైరెక్టరీ అనేది మీకు కంపల్సరీ ఉంటుందండి, అది లేకుండా అయితే ఉండదు యాక్టివ్ డైరెక్టరీ అనేది బై ద వే. ఓకే, సో కాబట్టి దీని లోపల మనం యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి న్యూ యూజర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఓకే రాజ్ కుమార్ అన్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చి రాజ్ అని చెప్పి మీకు ఇలా వచ్చి మనం ఏం చేస్తాం ఫినిష్ అన్నాం బయట. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ కాపీ అని చెప్పి నేను ఏం చేస్తాను బాలా చంద్ర అన్నా అనుకోండి. సో ఇక్కడ వచ్చి బాలా అని చెప్పి నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను. ఇలా యూజర్స్ క్రియేట్ చేసి తర్వాత ఈ యూజర్స్ తో మనం VPN టెస్ట్ చేస్తామండి, మీకు VPN టెస్ట్ చేస్తాం. సో నేనేం చేస్తానంటే మీకు ఈ సర్వర్ ని షట్ డౌన్ చేసి పెడతాను, స్టాప్ చేసి పెడతాను. రేపు మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ నుంచి మీరు గమనించినట్లయితే ఈ సర్వర్ నుంచి నేనేం చేస్తానంటే అజూర్ లో మీకు ఒక ఫస్ట్ టైప్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే మన AWS ఎన్విరాన్మెంట్ నుంచి ఆన్ ప్రెమిసెస్ అంటే నా దృష్టిలో ఆన్ ప్రెమిసెస్ అంటే అజూర్ అనమాట. అజూర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ AWS కి మనం VPN ఎస్టాబ్లిష్ చేయాలా యూజింగ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే. ఎక్కడ ఉంటుందంటే మీకు VPC లెఫ్ట్ సైడ్ వస్తే మీకు
ఇక్కడ ఉంటుంది మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కదా, వర్చువల్ ప్రైవేట్ ఇది వాడి చేస్తాం. తర్వాత దీంట్లో లోటుపాట్లు డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ట్రాన్సిట్ గేట్వే ఎలా సాల్వ్ చేస్తూ మనం చూస్తాం. బాయ్. ఓకే, సో అదండి మనకి ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సింది. బై ద వే రేపు ఎల్లుండి వాళ్ళు 3 రోజులు వచ్చి మనం ఈ వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ గురించి, ట్రాన్సిట్ గేట్వేస్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, క్వశ్చన్స్ అండి, క్లియరా? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సౌజన్య అండి, నేను ఎస్టర్డే జాయిన్ అయినాను. నాకు ఇంకా మీ వీడియోస్ అయితే కనిపించట్లేదు. మీకు స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఇచ్చిన ఒక లింక్ యాక్సెస్ చేయమని చేశారా? చేశాను, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. యా, షేర్ చేయండి. విండోస్ లో ఉన్నారా, మ్యాక్ లో ఉన్నారా? విండోస్ అండి. హర్ష, ఒక చిన్న ఇప్పుడు మీరు ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ వీడియోస్ లో ఏదో రిసోర్సెస్ లాగా మాకు అవైలబుల్ చేయగలుగుతారా అండి? వీడియోలో మీకు ఇంకా నేను డ్రైవ్ మీకు సెకండ్ ఫీ పేమెంట్ అయిపోయినాక డ్రైవ్ యాక్సెస్ వస్తుంది, దాంట్లో ఉంటుందండి మీకు. సో సపరేట్ ఏం లేదు, దాంట్లో పోస్ట్ చేస్తాను, లేదంటే వీడియోలో రికార్డ్ అవుతే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇచ్చిన లింక్ అది కాదు కదండి, నేను లింక్ ఇచ్చింది అదే మీకు. యాక్చువల్గా ఎవరన్నా లింక్ పోస్ట్ చేయండి ఆ చాట్లో. లింక్ ఎవరి దగ్గర ఉందో హ్యాండీగా నేను చెప్పిన టైప్ చేయండి. యూట్యూబ్ లో అక్కడ వచ్చి vimeo.com ఉందిగా, స్లాష్ కొట్టండి, దాని స్లాష్ గ్రూప్స్ అనివ్వండి. గ్రూప్స్ GROUPS స్లాష్ AWS B43 ఎంటర్ కొట్టండి. జాయిన్ దిస్ గ్రూప్ అనండి రైట్ సైడ్ లో. రిఫ్రెష్ చేయండి. వచ్చినాయా? ఎనీ క్వశ్చన్స్ గాయ్స్? ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ ఫైర్ వాల్ కోసం ఒక VPC క్రియేట్ చేసాం కదా, అయితే అది తర్వాత మళ్ళీ AWS ఫైర్ వాల్స్ అని చెప్పేసి మళ్ళీ మనం DNS నేమ్స్ మళ్ళీ కొన్ని సపరేట్ గా ఇచ్చాం కదా, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్? అంటే VPC ఫైర్ వాల్ అనేది లేకుండానే మనం DNS నేమ్స్ ని ఆపొచ్చా? ఇక్కడ వచ్చి మీకు అంటే డొమైన్ నేమ్స్ వరకే పనిచేస్తాయి మీకు యాక్చువల్ గా. సో మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్ సొల్యూషన్ అండి. నాట్ ఓన్లీ DNS డొమైన్ నేమ్స్, మీరు కావాల్సి వస్తే దాన్ని ఏమంటారు IP అడ్రస్లు అన్ని పనిచేస్తాయి. అయితే ప్రాబ్లం ఒకటి ఉంది. ప్రాబ్లం ఏంటంటే మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ డౌట్ నాకు అర్థమైంది, ఇంకెందుకు సార్ నెట్వర్క్ ఫైర్ వాల్ అని మీ డౌట్, అంతేగా? ప్రాబ్లం అది కాదు. DNS ఫైర్ వాల్ కూడా మీకు VPC లెవెల్లో అసైన్ చేయాలి కదా, యాడ్ చేశాను కదా అసోసియేట్ రిసోర్సెస్ అని. ఇట్స్ నాట్ ఎ సెంట్రల్ ఫైర్ వాల్, సపరేట్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఏమున్నాయి బ్యాలెన్స్ ఇక్కడ చూస్తే? సో రూల్ గ్రూప్స్ కి ఇబ్బంది లేదండి. రూల్ గ్రూప్స్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ అంటే కొన్ని డిలీట్ అవుతాయి. సో ఫైర్ వాల్ పాలసీస్ ఉంటాయి, ఫైర్ వాల్ పాలసీ మీకు బ్లాక్ చేస్తూ ఉంటుంది. బై ద వే సో 1 2 3 ఈ 3 అవసరం లేదు. సో డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తాం, గాన్. ఆ తర్వాత రూల్ గ్రూప్స్ అంటే రూల్ గ్రూప్స్ ఉన్నా కూడా మీకేమి బిల్ ఏం పడదు, ఎందుకంటే ఫైర్ వాల్ బిల్ పడుతుంది అవర్లీ బేసిస్ లో. బట్ క్లీన్ గా ఉండాలనుకుంటే నా ప్లాన్ ఏంటంటే 42 ఓకే డన్. సో ఓకే, ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా అంతా అయిపోయినాక VPC డాష్ బోర్డ్కి రండి.
VPC డాష్బోర్డ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడన్నా కూడా నాట్ గేట్వేస్ మీకు పీరింగ్ కనెక్షన్స్ 3 ఉన్నాయి, అవసరం లేదు కదా మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి మీకు ఏముంది ఇక్కడ, డిలీట్ రౌట్ టేబుల్ ఎంట్రీస్ డిలీట్ అనండి. డిలీట్ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి. సో ఎప్పుడైనా అప్పుడప్పుడు VPC డాష్బోర్డ్ కదండి, అనవసరం ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ చూసామనుకోండి, రౌటింగ్ టేబుల్స్, సబ్నెట్స్, నెట్వర్క్, సైట్, ఎలాస్టిక్ ఐపీస్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఏమైతే పొరపాటు మర్చిపోతూ ఉంటారు. అందుకోసం ఈ కస్టమర్ గేట్వే అని ఒకటి, ఇది కూడా బిల్లు పడదు, బట్ క్లీన్ చేయడానికి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి డిలీట్ కస్టమర్ గేట్వే అని ఇలా చేద్దాం. హర్ష, బట్ ఎలాస్టిక్ ఐపీస్ ని అసైన్ చేస్తే మనకి ఏం బిల్ పడదని చెప్పారు కదా, అంటిల్ ఇఫ్ ఇట్ ఇస్ లిఫ్ట్ అలోన్. అసైన్ చేసి మీ అసలు వాడాల్సిన అవసరం కూడా లేదండి. వాట్ ఈస్ ద పర్పస్ ఏమని చెప్పండి, మీకు దీన్ని వాడాల్సింది నాకు రీజన్ కనిపించలేదు ఎందుకు వాడాలి, అన్లెస్ నాట్ గేట్వే వాడినప్పుడు తప్పితే. సో మాక్సిమం వాడకుండా ట్రై చేయండి. నాట్ గేట్వే ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కావాలా, అపార్ట్ ఫ్రమ్ దట్ మామూలు టైం ఎలాస్టిక్ ఐపీ అవసరం లేదు, వాడకపోవడమే మంచిది. థ్యాంక్స్ హర్ష. ఎనీథింగ్ ఎల్స్ గైస్? చలో, see you tomorrow, same time.